హాయ్, వెల్కమ్ టు యుఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే, ఇది చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకున్నానండి. చాలా రోజుల నుంచి దీని గురించి మాట్లాడాలనుకున్నాను. ఎవరో కాదు, మనం వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గురించి మాట్లాడాలండి. మెగాస్టార్ గురించి ఏం మాట్లాడాలి? అందరూ ఏమో మాట్లాడారు. చిరంజీవి గారి నుంచి ఏమో మాట్లాడారు. కానీ ఆయన గురించి ఇంకా ఏదో ఉంది. అంటే సముద్రం లాగండి, ఎన్ని చేపలు పడుతున్నా ఇంకా చేపలు వస్తూనే ఉంటుంది. అలా మెగాస్టార్ అంటే ఒక సముద్రం లాంటివాడు. ఓకేనా? ఏమి మెగాస్టార్ అంటే ఏమి అంటే, అతను సినీ ఇండస్ట్రీకి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఇప్పుడైతే మెగాస్టారు అది ఇది అని చెప్తారే కానీ చాలా కష్టం ఉందండి. దాని వెనక చాలా కష్టపడ్డారు. అంటే ఏదో ఒక పల్లెటూరులో పుట్టి, నాటకాల్లో జాయిన్ అయ్యి, అక్కడి నుంచి మద్రాసుకు వెళ్ళి అక్కడ చిన్న ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యి ఎన్ని ఫేస్ చేస్తుంటారో. ఇప్పుడు కొంతమంది చెప్పుకుంటున్నారు కానీ ఆయన చాలా ఫేస్ చేస్తుంటారు. ఎందుకు చెప్పుకోరంటే ఆయన తర్వాత చెప్తాను. ఓకేనా? సో అలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని చెందుకొనేసి ఒడిదుడుకులు, ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క పిల్లలు, ఒక పక్క నాగబాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఇవన్నీ చూసుకుంటూ మదరు ఫాదర్ని వాళ్ళందరిని చూసుకుంటూ, అంటే ఒక్కొక్కసారి మీరు చూడండి హిస్టరీలో వెళ్ళి, చిరంజీవి గారిది సంవత్సరానికి 4-5 సినిమాలు వచ్చాయండి. ఇప్పుడు చేస్తున్నారు, సంవత్సరానికి ఒకటి వచ్చేదే పెద్ద విషయం. అలాంటి 4-5 సినిమాలు యాక్ట్ చేయాలంటే ఈజీ కాదండి. మనం స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు అబ్బా భలే ఉందనేసి ఒక్కొక్క సీన్కి ఎన్ని టేకులు తీసుకుంటాడు ఆయన, ఎన్నిసార్లు పడ్డుంటాడో, ఎన్నిసార్లు వేసి ఉంటాడో. ఇప్పుడు చూపిస్తున్నారు అందరికీ ఫ్రాక్చర్ అయింది, అదైంది అనేసి అందరు చూపిస్తున్నారు. కానీ అప్పుడు చూపించుకోవడానికి ఏం లేదు. ఎన్ని ఫ్రాక్చర్ అయినాయో ఆయనకి, ఎన్ని దెబ్బలు అయినాయో. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంత గొప్పోడైనాడంటే దానికి ఏమంటే ఒకే ఒకటి కష్టం. ఆయన నమ్ముకున్న కష్టం. ఎవరైనా తనకు నచ్చింది కష్టపడి చేస్తే లైఫ్లో ముందుకు వస్తారంటే, కానీ తనకు నచ్చాలి, చేసేది తనకు నచ్చి ఇష్టపడితే ఎంత కష్టమైనా భరిస్తారండి. దానికి ఉదాహరణ మెగాస్టార్. ఆయనకి మెగాస్టార్ అనేది ఫ్రీగా రాలేదండి. ఫస్ట్ కొనిదెల శివశంకర వరప్రసాద్ అని వచ్చింది. తర్వాత చిరంజీవి అయ్యారు. తర్వాత సుప్రీం హీరో అయ్యారు. తర్వాత మెగాస్టార్ అయ్యారు. తర్వాత బాస్ అయ్యారు. ఇప్పుడు అందరికి అన్నయ్య అయ్యారు. అంటే జనరల్గా అందరిని అన్నయ్య అనేలేదండి. ఒక సీనియర్ ఎన్టీఆర్ గారిని అన్న అంటారు. నెక్స్ట్ ఎవరు అన్నయ్య అనేదంటే చిరంజీవి గారని. అంటే నేను చాలా సందర్భాల్లో చూశానండి, కొంతమంది ట్రోల్ చేయడమే కానీ, కొంతమంది నవ్వుకోవడమే కానీ చేస్తారు. ఓకేనా? ఆయన్ని పట్టించుకోరు. ఆయన ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక ఇన్సిడెంట్ చెప్పారండి. ఏం చెప్పారంటే, ఏదో మద్రాసులో షూటింగ్ జరిగేదంట. షూటింగ్ చేస్తూ వచ్చేటప్పుడు ఒక అతను తిట్టాడంట. చాలా అమ్మన బూతులు తిట్టారంట చిరంజీవి గారిని. ఆయనకి చాలా కోపం వచ్చిందంట. ఏంట్రా వీడు ఇలా తిడుతున్నాడు అనేసి ఇంకా వాడిని కొట్టడానికి పోయారంట. చిరంజీవి గారే కొట్టకపోతే అప్పుడు ఒక ఆయన వచ్చి, లేదు ఆయన పిచ్చోడు, ఆయనకు తెలీదు, ఏమనుకోవద్దండి, దయచేసి అతన్ని ఏం చేయొద్దని లోపల. తర్వాత చూసుకొని నవ్వుకొని పిచ్చోడా అనేసి రియలైజ్ అయిపోయారు. అందుకనే ఇప్పటికైనా ఆయన ఎవరే ఏమైనా మాట్లాడినాయండి, నాగబాబు గారు రియాక్ట్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు, చిరంజీవి గారు రియాక్ట్ అవ్వరు. ఆ ఇన్సిడెంట్ అంతేరా, పిచ్చోళ్ళు. ఇప్పుడు నీ గురించి ఎవరో మాట్లాడుతున్నా పిచ్చోళ్ళరా, వాళ్ళనేం మనం పట్టించుకునేది అనేసి నెగిటివ్ని పక్కన పెట్టి పాజిటివ్ వైపు పాజిటివ్ పైన పోబట్టే ఇప్పుడు మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్ అయ్యారు. ఓకేనా? తర్వాత ఇంకేంటంటే ఎంతమందినండి
ఎంతమందిని కొత్త యాక్టర్స్ని తను సపోర్ట్ చేస్తారంటే, ఒక టీజర్కి మెగాస్టార్ కావాలి, ఒక ఆడియో ఫంక్షన్కి మెగాస్టార్ కావాలి, ఏదో ఒక ఈవెంట్ అయితే మెగాస్టార్ కావాలి. తనకున్న స్టాండర్డ్కి అన్నిటికీ రావాల్సిన అవసరం లేదు, ఏదో ఒక దానికి రావచ్చు. కానీ ఏమంటే నా వల్ల కొంచెమైనా వాళ్ళకి సపోర్ట్ అవుతుంది, నా వల్ల వాళ్ళ సినిమా బతుకుతుందంటే ఫస్ట్ తనే ముందుకు వచ్చేది. ఎవరు ఏమైనా అనుకోని, ఏంద్రా చిరంజీవి ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు చెన్నైలో లాగా. కానీ తనదేమంటే ఒక ఇంటెన్షను, మనదే కదరా ఫిలిం ఇండస్ట్రీ అంటే అందరూ ఉండాలంటే అందరికీ మనం హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ప్రతి దాన్ని సపోర్ట్ చేస్తారు. అది పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో ఎలాగైనా అవునండి, పర్లేదు. కానీ ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు, నవ్వుతూ సపోర్ట్ చేస్తాడు. అంటే ఎంతమంది గొప్పగా చెప్పుకుంటారో ఆయన్ని, మెగాస్టార్ అది ఇది అని. వేరే వాళ్ళు అయితే అబ్బా నేను ఎక్కడో ఉన్నాను అని కళ్ళు నెత్తికి కాదు ఇంకా ఆకాశానికి ఎక్కువ ఉంటాయి. తను అలా బిహేవ్ చేసేది ఇప్పటికీ కూడా. అంటే ఆ హంబుల్నెస్, తను మాట్లాడేటప్పుడు పద్ధతి, ఒక్క కాంట్రవర్సీకి లేకుండా ఏదో సడన్గా ఏమన్నా రావాల్సిందే కానీ కాంట్రవర్సీ కోసం ఆయన ఎప్పుడూ మాట్లాడింది లేదు, ఎప్పుడు కోప్పడ్డు, ఒక సెటిల్డ్గా ఇది కదరా. అంటే చిరంజీవి గారు ఏమో మెగాస్టార్ అయిన గొప్పగా చెప్తున్నానని కాదండి. అంటే ఒక వ్యక్తిత్వము, ఒక మనిషిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. అంటే అది స్పోర్ట్స్లో కానివ్వండి, లేదంటే మీ పక్కనింటోడు కానివ్వండి, లేదంటే వేరే ఎక్కడైనా పర్లేదు, దేంట్లో అయినా ఏ రంగంలో అయినా పర్లేదు. కానీ ఒక ఇన్స్పిరేషన్కి తీసుకోవాలంటే ఒక మనిషి ఎంత హంబుల్గా ఉండాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఏమొచ్చినా ఫేస్ చేసుకుంటూ నవ్వుతూ. అందుకే చాలామంది చిరునవ్వు అంటారు కానీ, సో నవ్వుతూ డీల్ చేసుకొని ముందుకు పోతూనే ఉంటారు. ఆయన చేయాలనుకుంటే హడావుడి ఎంతో చేయొచ్చు, కానీ చేయరు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఓకేనా. అందువలన ఆయన ఎంతో కష్టపడి ముందుకు వచ్చి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మనం చూస్తూ, చెప్తారు కదా ఏదో సినిమా డైలాగు, అలా చూస్తూ ఉండిపోవాలి అంతే. ఇంక మనం ఆయన్ని టచ్ చేయలేము, జస్ట్ చూస్తూ నవ్వుతూ ఓకే ఇన్స్పిరేషన్కి తీసుకొని పోతూ ఉండాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయనది బర్త్డే వస్తుంది, ఓకేనా. ఆయన బర్త్డేకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్తూ బెస్ట్ విష్ చేస్తున్నాను. అలాగే అంతే అండి. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఎంతనా చెప్పచ్చు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఒక మనిషి ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు ఎలా ఉండాలంటే మెగాస్టార్ గారిని చూస్తే చాలండి, అంతే. తను చేసిన సినిమాలే కానీ, తన పడిన కష్టమే కానీ, తను ఇప్పుడు చేస్తున్న సేవలే కానీ, బ్లడ్ బ్యాంకే కానీ, తోటి ఆర్టిస్టులకి సపోర్ట్ చేయడమే కానీ, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడమే కానీ, ఒక చేయూత ఇచ్చుకుంటూ ఆయన అలాగే ఉండాలి. సో దేవుడు తనకి హెల్త్ పరంగా అంతా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.